ప్రారంభించుకుందాం. తండ్రి సర్వశక్తి మంత్రి నీకు వందనాలు. నీకే చుట్టూ చోటులాచరించుకుంటున్నాను ప్రభా. ప్రభా కృపాక్షేమాలు మనల్ని తీసుకుని వచ్చినట్టు ప్రభా నీకు వేలాడి చుట్టూ చోటులాచరించుకుంటున్నాను. మీ తండ్రి యొక్క భద్రమైన పావులో ఉంచుకొని ప్రభా మన కాచి కాపాడేందుకు నాయన వేలాడి చుట్టూ చోటులాచరించుకుంటున్నాను ప్రభా. తండ్రి తండ్రి మీరు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి ప్రభా ఈ సముద్రం చేరుకోవడానికి కనపరచడానికి తండ్రి మీరు చేరుకోవడానికి మనం తండ్రి మీరు ఎక్కడికి వెళ్ళి ఉంచుకునే ప్రభావ కాచి కాపాడమని ఇచ్చిన ప్రభావిక వందనాలు. ఎప్పుడు ప్రతి మీకే చెట్లు మనం చెల్లించుకుంటున్నాను ఆయన. ఇంకా రావాల్సిన ఉంటే ప్రభావ తీసుకుని వెళ్ళి ప్రభావ సకాలమైన ప్రభావ ఏసీకి వందనాలు తండ్రి. రాగానే కాయలు ఉంచుకోండి ప్రభావ. కాబట్టి మీరు కాయలు ఉంచుకోండి ప్రభావ తండ్రి. ఈ తండ్రి ఉంచుకోండి ప్రభావ. ముఖ్యంగా తండ్రి మమ్మల్ని ఆనంలో ఉంచుకోండి ప్రభావ. మిమ్మల్ని చేయడం రాయించుకునే విధంగా చేయండి ప్రభావ. ఈ కార్యక్రమం అంతట్లో ప్రభావ ఆగి చట్టం మీరు నడిపించడం మీరు అత్యంత రాయించడం మీ ప్రార్థన మా ప్రభుత్వం చేసేట వారికి మీరు ఎదుర్కొంటున్నాను తండ్రి. ఆమె కూర్చున్నామండి. దేవదేవుడు మనకిచ్చిన మన యొక్క వారాన్ని బట్టి దేవదేవుడు వందన చెల్లించుకుంటున్నాను. ఒక పేరు మందాకు మీ అందరికీ కూడా శుభాభివందనము తెలియజేస్తా ఉన్నా. మన పుత్ర పత్రికలో చదువుకుని కీర్తన గ్రంథము 95వ అధ్యాయం. కీర్తన గ్రంథము 95వ అధ్యాయం 5-2వ పేజీ ఉత్తరాలు చదువుకున్నాం. 5-2వ పేజీ కీర్తన గ్రంథము 95వ అధ్యాయం ఉత్తరాలు చదువుకున్నాం. రెండు ఉత్సాహం చేయడము మన రక్షణ బట్టి సప్తగానము చేయడము మహాదేవుడు దేవతల తండ్రి తగిన మహాత్మ గల మహారాజుడు సముద్రం ఆయన దాన్ని కలుగు చేయటము ఆయన హస్తంలో దేవుడిని నిర్మించను. రెండు నమస్కారం చేసి సాగులు పడుతుము మనల్ని సృష్టించిన ఎవరైనా మోకరించడము. నేను మీరు మాట అంగీకరించిన వల్ల ఎంత మేలు. అంతటా మీ పితరులను పరీక్షించి శోధించి నా కార్యములను చూసింది. వారి హృదయంలో తట్టుకోవడం ప్రజలు వారు నా మార్పులను తెలుసుకోవాలని అనుకుంటుంది. నేను బోధించి వీరందరూ నా విషయంలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసిన దేవుడు తన పరిశుభ్రం కాక. ఆమె
మాటలు వినిపించి నడిపించమని మీరే తండ్రి సమస్త మహిమాంత ప్రభావం ఉండమని ప్రార్థన ప్రభుత్వం చేసేటువంటి కడికి వెళ్ళుకుంటున్నాము తండ్రి. అలానే దేవాలయంచిన బట్టి ఒకసారి దేవాలయం తెలుసుకుంటున్నాను. అలాగే పూలేసిన అందరూ కూడా ప్రభావంలో తెలియజేస్తా ఉన్నాను. 1 నిమిషాలు కొన్ని మాటలు మనము ఇందులో ధ్యానం చేసుకున్నాం. 2 రాయాలను గురించి ఉత్సాహాలను చేయడము, మన రక్షణ దగ్గర బట్టి సంతోషాలను చేయడము, కొద్ది సంవత్సరాలతో ఆయన స్థితికి వచ్చడము, కేవల పాల్చు ఆయన తేలక సంతోషగానము చేయడము అంటే ఇక్కడ 2 రాయాలను గురించి ఉత్సాహాలను చేయడము. ఎందుకంటే ఆయన చేసిన మన పట్ల చూపిస్తున్న కృపను గురించి, మన పట్ల చూపిస్తున్న ధైర్యం గురించి మనము దేవుడికి ఉత్సాహాలను చేయాల్సిన అవసరము ఉన్నదని ఇక్కడ చెప్తా ఉన్నాడు. మన రక్షణ దేవుడిని బట్టి, మనకిచ్చే రక్షణ దుర్గాన్ని బట్టి మనకు సంతోషగానము చేయడము, ఉచితాచితులతో సన్నిధికి మనము ఆదివారి సమయంలో పంచుకు దినాన్ని మనం వచ్చాము అక్కడికి. ఎందుకంటే ఆయన చేసిన మేలుగా తలుచుకొని ఆయన చుతులు చెల్లించడానికి, ఆయనకు పొట్టుచుతులు చెల్లించడానికి, ఆయన పేరట కీర్తనలు పాడడానికి, మనము సంతోషంగా గడపడానికి మనం ఈ సన్నిధిలోకి వచ్చాము. ఇక్కడ దేవాలయ దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఒక మహాదేవుడు, దేవతలకందరికీ పైన మహాచంద్ర గారు మహారాజుడు, భూమి అగాధంగా ఆయన చేతిలో ఉన్నది, పర్వత శిఖరములో ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన తాను కలుగ చేసాను. ఆయన అంతగా భూములు ఎన్నిటిని బట్టి ఏంటంటే ఆయన మహాదేవుడు పొట్టచులు చెల్లించాలి. ఆయనతో పట్ల ఆయన దగ్గర మనం ఉత్సాహం చేసి ఆయన సన్నిధికి మనం రావాలి. దేవుడికి రావాలంటే ఆయన ఎవరో మహాదేవుడు, దేవతలకందరికీ పైన మహాచమ గల మహారాజుడు, భూమి అగాధ స్థలం కదా. ఈ అగాధ స్థలంలో భూమిలో అన్ని కూడా ఆయన సృష్టించారు కాబట్టి ఆయన చేతిలో ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు. తర్వాత శిఖరాలు కూడా ఆయనవే, సముద్రం ఆయనవే, ఆయనే కలుపు చేస్తారని చెప్తున్నాడు. ఇక్కడ అంతలో భూమిని ఆయన అంతట భూమిని నిర్మించని అంటున్నాడు. ఆయన మన దేవుడు, ఆ మనము ఆయన పాలించే ప్రజలను ఆయన నిలుపు గోడము, 2 నమస్కారం చేసి సాగుల పడము. ఎందుకంటే మనల్ని ఆయన పాలిస్తున్నాడు. ఆయన దగ్గర మన దగ్గర లేకపోతే, ఆయన మనతో లేకపోతే, ఆయన మనమే లేకపోతే మన దేవునికి కూడా పనికిరాము. కాబట్టి భూమిని బట్టి ఆయన మనతో ఉన్నాడు, మనం సృజించిన దేవుడు అని చెప్పేసి, మనల్ని పాలించే దేవుడు అని చెప్పేసి మనల్ని జ్ఞాపకం చేసుకొని, ఈరోజు మనల్ని ప్రేమిస్తున్న దేవుడిని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలోకి వచ్చి మనం ఏం చేయాలి? నమస్కారం చేసి సాగుల పనులని 2 నమస్కారం చేసి సాగులు ఎక్కడ రావాలంటే ఆయన సన్నిధికి, ఆయన పరిశుద్ధ వచ్చి ఆయన మనం ఉత్సాహకులు చెల్లిస్తూ ఉత్సాహాలను చేస్తూ పాటలు పాడుతూ దేవుడిని హెచ్చరించాల్సిన వారిని మనం ఉన్నాము. అదే కాదు కానీ మనల్ని చూపించే సన్నిధి మనము మోకరించాల్సిన వారిని మనం ఉన్నామని చెప్తున్నారు. నేడు ఆయన మాటలు అంగీకరించినలా ఎంత ఆయన వాక్యం విని ఆయన మాటలు అంగీకరించి ఆయన వాగ్దానాలను అందించుకొని ఆయన యొక్క మరి అనుకోగలిగిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అనమాట, మరి ఆ విధులు, ఆ కర్తవ్యాలు అన్ని కూడా మనం నిర్వర్తించినట్లు దేవుడు యొక్క సంతోషిస్తాడు. దేవుడి దగ్గర మనం ఎవరు చెప్పలేదు లేదు కానీ మనకు మనం దేవుని స్థలంలోకి వచ్చి ఆయన రుచి చూస్తాము, కృతజ్ఞతతో సన్నిధికి వస్తాము.
ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు తలుచుకొని దేవునికి స్తుతులు చెల్లిస్తామంట. మా సోదరులను మీరు కట్నపరచుకున్నట్లు మీ ఎదుగులను కట్నపరచుకొని అంతకంటే చిత్రంలో నన్ను పరీక్షించి పరిశోధించి నా కార్యం గురించి చూచిరు. అరణ్యంలో నన్ను కట్నపరుచుకున్నట్లు, మా సోదరుల నుండి కట్నపరుచుకున్నట్లు మన హృదయాలట కట్నపరుచుకోకుండా, మన హృదయాలు రాతి హృదయాలు చేసుకోకుండా దేవుడు ఇచ్చిన ఆ హృదయాన్ని, ఆ మాంసంలో హృదయాన్ని, ఆ మెత్తన హృదయాన్ని కలిగి జాలి దయ కలిగిన హృదయాన్ని కలిగి దేవునికి స్థిరంగా మనము రావాలని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అక్కడట ఆయన పరిశోధించి నా కార్యములను చేసి 40 ఏళ్ల కాలంలో ఆ తరమేళ్ళు విసికి వారి హృదయం తప్పిపోయే ప్రజలు వారి నా మార్గంలో తెలుసుకోలేదు అనుకుంటుంది. చూడండి, 45 సంవత్సరాలు తెలుసుకొని అనుకుని ఎంత చేశాను, ఎంత వాళ్ళ గురించి ఇన్ని కార్యాలు చేసినప్పుడు కూడా వాళ్ళని తెలుసుకోలేదని చెప్పేసి అక్కడ అనుకున్నారు. కావున ఆయన కోపించి వీరందరూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి తిని అది కాదు కానీ మనం ఈరోజు ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారాలు మనం తెలుసుకొని మనం దేవుడు రక్షించాల్సిన వారిని ఉన్నాము, దేవుడు ఆలోచించిన వారు ఉన్నాము. ఎందుకంటే మనం ఆయన అనేక కార్యాలు ఏది మనం ఇలాగ ఉన్నామంటే, ఇలాగ బ్రతుకున్నామంటే, ఇలా సంతోషంగా ఉన్నామంటే, ఇలాగ ఆయన కూడా ఆయన సన్నిధికి వచ్చి ఈ పరిశుద్ధ పైన కూర్చొని ఆయన మాటలు వింటున్నామంటే కేవలము ఆయన యొక్క కృప, ఆయన యొక్క కనికరం మనం తలంచుకొని ఆయన ఆరాధించాలి, ఆయన సేవించాలి. ఆయన తల్లిలో ఆయన గురించి పాటలు పాడి ఆయన సృజించి మన యొక్క హృదయాలను ఆయన యొక్క స్థితిలో పొందించుకున్నప్పుడు తప్పనిసరిగా మనకి మన మాటలు ఆలపిస్తారట. ఆయన చెవులు అమలుతూ ఉంటాయి, ఆయన మనల్ని పరిశోధిస్తారు. పరిశీలించే దేవుడు కాబట్టి మనం ఆయన్ని సృజించాల్సిన వారిని ఉన్నాము. ఆయన చేసిన మేలు మన పట్ల మరి ఎంతో ఈ దినాన్ని మన మధ్యన లేరు. కాకపోతే మనకైతే దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి, దేవుడిచ్చిన సంతోషాన్ని బట్టి, దేవుడిచ్చిన శక్తిని బట్టి ఆయన మనం చుట్టూ వేసి నిలబడి 10 నిమిషాలు దేవుడు చేసిన కార్యాలను మనం తెలుసుకొని, ఆయన చేసిన మేలులను మనం తెలుసుకొని, ఆయన మన పట్ల చూపిన అనేకమైన తోడులను మనం తెలుసుకొని ఆయన ఆనందిద్దాం, ఆయన చూద్దాం. దేవుడు మన మధ్యన ఉన్నాడని, ఆయన ఇక్కడ సంచారం చేస్తున్నాడని మనం తెలుసుకొని ఆయన ఆరాధిద్దాం. సింహాసనం రాసిన దేవానికి ప్రభా స్తోత్రమైన స్తోత్ర ప్రభా నైనా ఉదయకాల సమయంలోనైనా నేను ఆరాధించుచుండగానైనా చెప్పినట్టు ప్రభా ఆత్మయన్న దేవానికి వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. ఆరాధనకి యోగ్యుడానికి వందనాలు ప్రభా, నీకు వందనాలు ప్రభా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా నిత్యము నీ యొక్క సన్నిధిలో ఆరాధించేవారుగానైనా, నిత్యము నిన్ను స్తుతించేవారుగా, నిన్ను కనపరిచేవారుగానైనా మేము ఉండుటకు సహాయం దయచేయమని చెప్తామని ప్రతి ఒక్కరు దేవానికి వందనాలు ప్రభా. వందనాలు స్తోత్రం 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 స్తోత్రం. దేవానికి వందనాలు ప్రభా. సమీపించడానికి తేజస్సులోనైనా మీరు ఒక్కరు మాత్రం మరొకము కలిగి జీవించుచున్నామని వందనాలయ్యా వందనాలు ప్రభా. రెండయ్యా మమ్మల్ని ప్రభా స్తోత్రాలయ్యా స్తోత్రాలు ప్రభా. నీ సన్నిధానంలో ఆనందమే మాటల్లో చెప్పలేని ప్రేమి సాసమే దేవుని సన్నిధానంలో
ప్రియుని సన్నిధానములో మాటల్లో చెప్పలేని ప్రియుని సహవాసమే. మహాపరుషుడిగా చేయగల తండ్రి సాక్షాత్ మాత్రానికి వందనాలు మీకు స్తోత్రాలు. ఇంతవరకు తండ్రి ఆత్మీయులు విన్నారు మీతో కలిసి జీవిస్తున్నా ఆనందమే ఆయన సంతోషమే. ఆయన సమాధానం సంతోషం అందరికీ కలుగు చేస్తున్న ప్రభావ మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాత్రి చూస్తున్నాను ప్రభావ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ. విచారం మాకు తెలియదు సమస్యలు సహాయం చేసి నడిపించండి. వారి ఆశలు ఆరోగ్యంతో తండ్రి ఉచిత ప్రకారం నెరవేర్చుకుని ప్రభావ మీకు వందనాలు. మీకు ఆరోగ్యం చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. మరి నెరవేర్చుకున్నాను ప్రభావ. ఈ సమృద్ధించుకున్నాను తండ్రి. ప్రార్థన చెప్తాను ప్రభావ. మా ప్రభుత్వం ఏ వాక్యం దాచించారు, ఏ వాక్యాన్ని దాచించారు ప్రభావ, ఏ వ్యక్తులను దాచించారు మీరు తండ్రి నాకు వినిపించండి. వేసా నన్ను నడిపించండి. సంతోషంగా వాళ్ళు భద్రపరచుకొని ఏదైనా సహాయం చేయించాను. ఈ ప్రాంతం చేసే వేపించున్నారు తండ్రి. కూర్చున్నారండి. హల్లెలూయా. కళ్ళు మూసుకుంటే చాలా ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ ఆదివారం ఉదయకాల సమయంలో తండ్రి మేము మాయపరచడానికి కనపరచడానికి తండ్రి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యం ద్వారా తండ్రి మీరే నాతోనే మదర్తోనే మాట్లాడి మాకు కావాల్సిన జీవాహారం మాకు దయచేయండి తండ్రి. అలాగే తండ్రి ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని బట్టి మమ్మల్ని మేము సరిదిద్దుకొని నూతన జీవితం ప్రారంభించి తండ్రి మీ బిడ్డలుగా మీ సాక్షులుగా జీవించడానికి ప్రభుత్వం చూపించమని అడుగుతున్నాం తండ్రి. కరెంట్ని వాతావరణం ఆదాయం ఉంచుకోండి తండ్రి. సమస్యలు అందరూ కూడా శాంతి సమాధానంతో ఇంటి వాళ్ళ మీ ప్రభుత్వం చూపించమని మీరే మహిమ ఘనత పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ తీసినట్లయితే అపోస్తలులు రాసిన కార్యములు 4వ అధ్యాయం. సో అపోస్తలంతా దేని గురించి మనకు తెలుసు కదా. యేసుక్రీస్తు అయిపోయిన తర్వాత అపోస్తలందరూ ఏం చేశారండి? దేవుని సువార్తను ప్రకటించడానికి ప్రతి ఊరు వెళ్ళారు. అనేక ఊరు అలా ప్రయాణిస్తూ ఒక్కొక్క ఊరి నుంచి అలా వెళ్తూ వచ్చారు. సువార్త ప్రకటిస్తున్నారు. ఆ టైంలో ఉద్యోగాలు ఏం లేవు. ఆ టైంలో గవర్నమెంట్ జాబ్లు అటు ఏం లేవు ఎవరికి. సో డబ్బులు ఎలా వచ్చాయి? అపోస్తలు 4వ అధ్యాయం. మరి ఇప్పుడు జాబ్ చేస్తున్నారు కాబట్టి మనకి జీతాలు వస్తున్నాయి, ఏదో పని చేసుకుంటున్నాం, జీతాలు వస్తున్నాయి. ఆ టైంలో మరి గవర్నమెంట్ జాబులు లేవు, ప్రైవేట్ జాబులు లేవు, ఏమీ లేవు. ఆ డబ్బులు ఎలా వచ్చాయి? వాళ్ళు కొనుక్కోవడానికి, బతకడానికి, తినడానికి. అపోస్తల టైం చాలా వచ్చి చేపలు అమ్ముకునేవారు. అందరూ ఇది కాదు కదా. సో అప్పుడు ఏం చేసేవారు? ఇప్పుడు చాలా మంది సంఘాలు అపోస్తలు ఏంటి సంఘాలు ఏర్పరిచారు. ప్రతి చోటకి వెళ్ళి సంఘాలన్నీ ఏర్పరి ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క సంఘం. ఫిలిపి సంఘం ఆ ఊర్లో, నేను కొలిసి పట్టణం కాక అక్కడ సంఘం, నేను గలతీ వెళ్ళి అక్కడ సంఘం, రోమ్ సామ్రాజ్యానికి వెళ్ళి అక్కడ సంఘం ఏర్పరిచారు. సో అన్ని చోట్ల సంఘాలు ఏర్పరిచారు. సో అలా కూడుకున్నారు బిలీవర్స్, దేవుని నమ్ముకున్న వాళ్ళు. వీళ్ళు అపోస్తలు ఏం చేశారు? సువార్త ప్రకటించారు, యేసుక్రీస్తు గురించి చెప్పారు. ఆయన్ని కొంతమంది నమ్ముకొని ఒక గ్రూప్ తయారయ్యారు.
అందరు బిలీవర్స్ అందరూ ఒక గ్రూప్ తయారయ్యారు. సో అందరికి కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు, డబ్బులు ఉండొచ్చు, లేకపోవచ్చు. మరి ఎలా వచ్చే డబ్బులు అంటే చూద్దాం బైబిల్లో. అపోస్తలుల రాసిన కార్యము 4వ అధ్యాయము 32వ వచనం చూస్తే, విశ్వసించిన వారందరూ ఉమ్, ఏక హృదయమును ఏకాత్మయ గలవారై ఉండిరి. సో అందరూ కూడా దేవుని నమ్మిన వారందరూ ఏ విధంగా ఉండేవారన్న టైంలో, అపోస్తలుల టైంలో ఏక హృదయము ఏకాత్మ. ఒకే ఆత్మ, ఒకే హృదయం. అందరికీ కూడా అదే ఆత్మ ఉండేది, అందరికీ అదే హృదయం ఉండేది, ఒకే ఆలోచన ఉండేది, ఒకే తలంపు ఉండేది. తర్వాత ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. సో వాళ్ళకి ఏదైతే ఉందో ఇది నా నా అని ఎవరు కూడా ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళు, దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఆ విధంగా అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండేను. ఇదియో గాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యం ఇచ్చిరి. సో అపోస్తలులు ఏం చేశారంట? బహుబలం, ఇంకా బలంతో దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చారంట. ఎందుకంటే అందరూ సంతోషంగా ఉండడం చూశారు, అందరూ ఏక మనస్సు, ఏక హృదయం కలిగి ఉన్నారు, చక్కగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా శక్తితో నింపబడి దేవుని సందేశం ప్రకటించారు. అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అంతయంతో అధికంగా ఉండేది. సో అందరి మీద ఆ విధంగా ఉన్నారు కాబట్టి అందరి మీద ఏముందంట? దేవుని కృప. ఇంగ్లీష్ లో గాడ్ poured రిచ్ బ్లెస్సింగ్స్ ఆన్ దెమ్ ఆల్. ఆశీర్వాదాలు, దేవుని కృప అందరి మీద కొంపబడిందంట. ఎందుకంటే అందరూ ఏక మనసుతో ఉన్నారు, ఏక హృదయంతో ఉన్నారు, మంచి ఆలోచనతో ఉన్నారు. ఎవరికి ఏ తక్కువ ఎక్కువ లేకుండా అందరూ కలిసి పంచుకున్నారు. సో డబ్బు ఉన్నోడు లేనివాడు కూడా ఒకేలాగా జీవించారు. లేనివాడికి లేదు అన్నట్టుగా వదిలేదు, కానీ అందరూ సమానంగా చక్కగా జీవించారు, సంతోషంగా ఉన్నారు. తర్వాత ఏం చేశారు? భూములైనను ఇల్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటిని వెలపెచ్చి అపోస్తలుల పాదం మీద పెట్టుచూ వచ్చేది. సో ఎవరైతే ఇల్లు ఉన్నాయో, ఎవరైతే భూములు ఉన్నాయో అన్ని ఏం చేశారంట? అమ్మారు. ఇది రూల్ కాదు, ఇది కానీ వాళ్ళు చేశారు. ఎందుకంటే ఏక మనస్సు హృదయంతో అందరూ కలిసి ఉండాలి, సంతోషంగా ఉన్నారు కదా, ఉండాలి కదా అని చేశారు. సో ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా సంతోషంగా వాళ్ళకున్న భూములు, వాళ్ళకున్న ఇల్లులు అమ్మి అపోస్తలుల పాదముల దగ్గరికి తీసుకొచ్చారు. ఎంత తీసుకురావాలి, లేదంటే అమ్మిందంతా తీసుకురావాలి అని అక్కడ మెన్షన్ చేయలేదు. మీరు ₹1,00,000 అమ్మితే ₹1,00,000 తెచ్చేయండి అని అక్కడ రాయలేదు. మీరు ఎంత అమ్మితే అంత తెచ్చేయమని రాయలేదు. వాళ్ళు ఇష్టపూర్వకంగా అమ్మారు, అమ్మి వాళ్ళు తీసుకొచ్చారు, అపోస్తలుల దగ్గరికి తీసుకొచ్చారు. తర్వాత వాళ్ళు ప్రతి వానికి వారి వాళ్ళ అక్కను కొలుగు పంచిపెట్టారు కనుక వాళ్ళు ఎవరికి కొలువలేకపోయారు. అందుకనే వాళ్ళు ఎవరికి కొలువలేదు. సో ఆ టైంలో డబ్బులు వచ్చాయంటే ఈ విధంగా చేసేవారు సంఘంలో. ఎవరికైనా ఎక్కువ ఉంటే వాళ్ళు ఏం చేసేవారు? వాళ్ళు వాలంటరీగా వాళ్ళే అమ్మి ఆ డబ్బులు తీసుకొచ్చారు అని ఇక్కడ రాసింది బైబిల్. అంతేగాని పూర్తి డబ్బులు తీసుకుని రావాలని ఇక్కడ రాయలేదు, ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలని అనలేదు. సో వాళ్ళు అమ్మి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేవారు. బాగానే ఉంది, మనసు పూర్వకంగా, పూర్ణ హృదయంతో ఉంది. స్టార్టింగ్ ఏమనుంది? మంచి పూర్ణ ఆత్మతో, ఏకాత్మతో, ఏక హృదయంతో దేవుడి మీద భక్తి పరులందరూ కూడా విశ్వసించి అపోస్తలులు చేసిన ఆ మెసేజ్లన్నీ నమ్మి ఆ విధంగా చేశారు. ఆ విధంగా చేయాలనుకుంటున్నారు. చేసినందుకు వాళ్ళు ఇంకా శక్తితో నింపబడ్డారు. అపోస్తలులు నింపబడితే ఏమొచ్చిందంట? బ్లెస్సింగ్స్ వచ్చాయి, అధికంగా బ్లెస్సింగ్స్ వచ్చాయి. రిచ్ బ్లెస్సింగ్స్ దేవుడు మంచి ఆశీర్వాదాలు ఇచ్చాడు. సో ఆ భూమికి ఎంతమంది డబ్బులు ఇచ్చిన అపోస్తలులకి దానికి రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు ఇస్తూనే వస్తున్నారు, ఇచ్చారు కూడా. సో మంచి విషయం కదా, మంచిదే కదా అలా చేయడం. మంచి విషయం, బాగానే ఉంది, చక్కగా చేశారు, అందరూ సంతోషంగా ఉన్నారు, బాగానే ఉంది. దాంట్లో ఒక లేవి ఒకరు ఉన్నారంట. ఆయన కూడా ఏం చేశాడు? పేరు బర్నబాస్ అన్నమాట. బర్నబాస్ అంటే అర్థం ఏంటంటే తెలుసా? బర్నబాస్ అంటే అర్థం ఇంగ్లీష్ లో మీరు గూగుల్ తర్వాత సెర్చ్ చేయండి, నేను ఎక్కడ చూసి తెలుగులో. బర్నబాస్ అంటే అర్థం ఏంటంటే ప్రోత్సహించేవాడు అని అర్థం, ప్రోత్సహించేవాడు. సో అందులో ఆ బిలీవర్స్ లో ఒకరు ప్రోత్సహించడానికి ఏం చేశారంటే 36
అప్పుడు పుట్టిన లేవీయుడు యోసేపు అని ఒకడు ఉండేను. ఇతనికి అపోస్తలుడు, హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చు. అతని నుంచి బర్నబా అని పేరు పెట్టబడి ఉండేది. ఇతడు భూమి గలవాడైంది దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. సో దాంట్లో ఒక వ్యక్తి ఇంకా ఎంకరేజ్ చేయడానికి, ఇంకా ప్రోత్సహించడానికి ఏం చేశారంటే తనకున్న భూమి ఉంది కాబట్టి అమ్మి అపోస్తలుల దగ్గర పెట్టాడు. ఎంత ఇచ్చాడో డబ్బుని అక్కడ మెన్షన్ చేయలేదు, అమ్మినంత ఇచ్చాడో లేదని అక్కడ మెన్షన్ చేయలేదు, ఎంత ఇవ్వాలని అక్కడ మెన్షన్ చేయలేదు, అక్కడ కూడా లేదు ఆ ప్లేస్ లో దాని గురించి. సో ఏ విధంగా జరుగుతుంటే చక్కగా ఉంది, బాగుంది, సంతోషించారు. ఆ బిలీవర్స్ లో కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మన చర్చ్ లో కూడా ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరు ఏసీ గిఫ్ట్కి ఇచ్చారు అనుకుంటా, ఎవరైనా పెద్ద సంఘం ఉంది, ఆ సంఘంలో ఒకరు వచ్చి డబ్బు ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర ఏం చేశారు, ఏసీ గిఫ్ట్కి ఇచ్చారు. ఇస్తే ఆ చర్చ్ పెద్దలందరూ ఏం చేస్తారు, ఫస్ట్ టైము అనౌన్స్ చేస్తారు, పలానా చర్చ్ నంబరు దేవుడి సంఘానికి కానుకగా ఇచ్చారు, ఇంత ఖరీదైంది ఇచ్చారు అని చెప్పి చెప్తారు. తర్వాత ఏం చేస్తారు, దానిపై పేరు రాస్తే రాయొచ్చు, చెప్పలేం, అది అవరిష్టం. అదే ఆ తర్వాత మా సంఘంలో అయితే, మా వాటర్ సంఘంలో అయితే ఏం చేస్తారంటే ముందు పిలుస్తారు, పిలిచి ప్రార్థన చేస్తారు అందరి ముందు. ఇంకా స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. అంటే బొకేలు ఇవ్వడం, షాల్వాలు కప్పడం, మా సంఘానికి ఎంత చేశారు, మా సంఘానికి అంత చేశారు అంటే మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటారు, కొంతమంది మేము కూడా బాగా చెప్పారు, మేము కూడా చేస్తే మాకు ఇదే ఇంపార్టెన్స్, రికగ్నిషన్ అంటే గుర్తింపు కలుగుతుంది. ఇప్పుడు సంఘంలో ఎవరు గుర్తుంటారు, సంఘానికి పబ్లిక్ గుర్తుంటారు. ఏమి చేయకుండా మూలలోంచి వాక్యం వినేసి వెళ్ళిపోతే ఎవరికైనా తెలుస్తుంది ఏంటి, తెలియదు. ఎవరైనా కొంచెం ఎవరు చేయలేని పని చేస్తే, ఎక్స్ట్రాగా అయినా చేస్తే ముందుకు పిలుస్తారు, అందరికీ పరిచయం చేస్తారు, ఆ పలానా వ్యక్తి చేశాడని గుర్తింపు. సో గుర్తింపు రావాలంటే ఇవన్నీ చేయాలి, చేస్తారు కొంతమంది. సో మన సంఘాల్లో అయితే ముందుకు పిలుస్తారు, సన్మానం చేస్తారు, చక్కగా పలానా ఇచ్చేసారంటారు, ఇంత పెద్ద ఇది డాక్టర్ గారు ఇంత ఇచ్చారు అంత ఇచ్చారు అంటారు. మా చర్చిలో కూడా వేస్తుంది, అలాగే చేస్తారు. సో ఇవన్నీ కూడా, సో అక్కడ కూడా అదే జరుగుతుంది. అక్కడ ఏం చేస్తున్నారు, ల్యాండ్ ఉన్ను వేస్తున్నారు, ఎంత డబ్బులు ఇవ్వమని అక్కడ ఏం లేదు, వాళ్ళు వాలంటరీగా ఇస్తున్నారు. ఇస్తుంటే వాళ్ళు ఇంకా శక్తి నింపడి దేవుని బ్లెస్సింగ్స్ వస్తున్నాయి, ఇస్తున్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఎంకరేజ్ చేయడానికి మరి బర్నబాస్ కూడా ఇచ్చాడు. సో బర్నబాస్ పేరు మెన్షన్ చేయబడింది, పలానా బర్నబాస్ ఇచ్చాడు ఫీల్డ్ అని. సో అందరికీ తెలుస్తుంది కదా బర్నబాస్ ఇచ్చాడు అని. బాగుంది కదా, మంచి పేరు వస్తుంది, మంచి గుర్తింపు వస్తుంది, ఇది ఇచ్చాడనే ఇది కూడా ఉంటుందని సంతోషం ఉంది, బాగుంది చక్కగా. సో వాళ్ళు మనసుపూర్వకంగా హృదయపూర్వకంగా ఇచ్చారు. సో దాంట్లో ఇద్దరు ఉన్నారు వ్యక్తులు, ఇప్పుడు ఆ సంఘంలో ఆ గ్రూప్ లో ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి ఇది ఆలోచన వచ్చింది. మనసులో హృదయం పక్కన పెట్టండి. ఫస్ట్ థింగ్, మంచి పేరు వస్తుంది, బ్లెస్సింగ్స్ వస్తుంది, గుర్తింపు వస్తుంది, ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది, అందరూ ప్రోత్సహింపడుతున్నారు. ఇది ఇలా ఇస్తుంటే వాళ్ళు ఇంకా శక్తి నింపడి ఇంకా సువార్త ప్రకటిస్తున్నారు, సువార్త ప్రకటించడానికి ఉపయోగపడుతుంది అని అనుకున్నారు. ఆ గుర్తింపు రావాలనుకున్నారో తెలియదు కానీ ఇద్దరు బయలుదేరారు. ఎవరో ఇద్దరు ఏం చేశారో చూడండి. 5 అని ఒక మనుషుడు తన భార్య అయిన సభ్యులతో ఏకమై పొలమమ్మేను. ఇద్దరు కలిసి ఏం చేస్తారంట, వాళ్ళకున్న పొలం, బర్నబాస్ ఎలాగైతే పొలం డబ్బులు ఇచ్చాడో అలాగే వాళ్ళిద్దరు కూడా ఆలోచన వచ్చింది. సో బర్నబాస్ ఇస్తే ఎంత మంచి రికగ్నిషన్ వచ్చింది, ఎంత మంచి గుర్తింపు వచ్చింది, ఎంత బాగుంది, అందరూ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు, దేవుడు ఇంకా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు, బాగుంది కదా అని చెప్పేసి అదే గుర్తింపు కొరకు అదే ఇవ్వాలని అనుకున్నారు. దేవుడి కొరకు అంటే గుర్తింపు ఉందని పక్కన పెట్టి ఫస్ట్ దేవుడికి ఇవ్వాలనుకున్నారు. దాని వెరలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. సరే, ఇప్పుడు ఎంత దాచుకున్నాడో ఎంత తెచ్చాడు అన్నది అక్కడ ముందే మెన్షన్ చేస్తుందా? ఇంత తీసుకొని ఇంత ఇవ్వండి, లేదు పూర్తిగా అమ్మేసి మొత్తం డబ్బులు ఇవ్వాలని ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. కానీ ఇద్దరు ఆలోచించుకున్నారు. ఇక్కడ బర్నబాస్ ఏమో అంత తీసుకొచ్చి ఇచ్చాడు, మిగతా వాళ్ళు కూడా అంత ఇస్తున్నారు, బాగానే ఉంది. వీళ్ళు కూడా ఏం చేయాలి, అంత ఇవ్వాలని అనుకుంటున్నారు, బాగానే ఉంది. సో ఇద్దరు ఆలోచించారు, భార్యను భర్త ఇద్దరు ఆలోచించి దేవునికి ఇద్దాం కొంత
ఎవరు ఇవ్వాలి కాబట్టి బర్నబాస్ ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఎంకరేజ్ చేద్దాం, మనం కూడా గుర్తింపు వస్తుంది, మనకు కూడా మంచి పేరు వస్తుంది, అందరూ మనం కూడా బ్లెస్సింగ్స్ ఇస్తారు స్పెషల్గా అని అనుకున్నారు, ఇద్దామని అనుకున్నారు. తర్వాత కొంత ఏం చేశారంట, భార్య ఎదుని వాడు దాని మెడలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. సో ఫస్ట్ రీజన్, ఇప్పుడు ఇవ్వాలి అని మనస్పూర్వకంగా ఉంటే ఏం చేస్తాం, ఇవ్వాలి అనుకుంటే ఎంతైనా ఇస్తాం, ఎంతైనా ఇవ్వాలని మనసు ఉంటుంది. మంచి చేద్దాం వేరు, మంచి పేరు రావాలని ఇవ్వాలనుకుంటే ఎలా ఉంటది, ఇవ్వాలని ఉంటది అంటే ఇవ్వాలి, మంచి పేరు రావాలి, కానీ మనస్పూర్వకంగా పూర్తిగా ఏం చేస్తాం కొంత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త నోట్లోకి 5 ఉన్నాయి 100 రూపాయలు, పాత నోట్లోకి 5 ఉన్నాయి 100 రూపాయలు, దేవునికి 500 ఇవ్వాలి. మనస్ఫూర్తిగా అన్ని చూడడం, ఏదో నోట్ వస్తే ఆ నోట్ ఇచ్చేస్తాం. అన్ని కొంచెం ఆలోచించి రేపొద్దు మనకి ఏం పనికి వస్తుంది, చిరిగిపోతుంది అని చెప్పేసి కొంచెం బాగా ఇచ్చే వాళ్ళకి ఇస్తాం, మంచి మన దగ్గర అంటే ఇస్తున్నారు. కానీ ఫోన్ అక్కడ ఫస్ట్ చదివినట్టుగా కంప్లీట్ హార్ట్, కంప్లీట్ మైండ్, కంప్లీట్ డొనేషన్ అక్కడ లేదు. ఇప్పుడు అలాగే ఉంటుంది, దేవుని దగ్గర కూడా డబ్బులు ఇచ్చినప్పుడు కూడా అలాగే ఆలోచిస్తాం. ఏదైనా చేసినప్పుడు కూడా మనస్పూర్వకంగా ఎవరు అక్కడ ఏం చేశారు, అందరూ కూడా మనస్ఫూర్తిగా ఇచ్చారు. అక్కడ ఏ కల్మషం కనిపించట్లేదు. బర్నబాస్ అయినా అలా ఇచ్చాడు క్లీన్ గా, మిగతా అందరూ క్లీన్ ఇచ్చారు కాబట్టి బ్లెస్సింగ్స్ వచ్చాయి, సంతోషం ఉన్నారు, ఆనందం ఉన్నారు. వీళ్ళు కూడా అదే చేద్దాం అనుకున్నారు కానీ ఎవరికి తెలియదు అనుకొని ఏం చేశారు, ఇద్దరు కొంత ఉంచేసి కొంత ఇచ్చారు. అది ఆలోచన, అది తప్పు కాదు, అదేమి దాచుకొని కొంత ఇచ్చారు, దేవునికి ఇవ్వాలని అనుకున్నారు, తప్పేం కాదు. కానీ అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ మేజర్ మిస్టేక్ ఏం జరిగిందంటే, చదవండి 3వ వచనం. అప్పుడు పేతురు అన్నయ్య ఈ భూమి వెన్ను కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించెను. అక్కడ ఒక పాయింట్ గమనించాలి, సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. అక్కడ ఎవరు తీసుకున్నారు డెసిషన్, అక్కడ ఎవరు తీసుకున్నారు డెసిషన్, భార్య భర్తలు కలిపి తీసుకున్నారు. ఇంగ్లీష్ లో ఏమన్నా బట్ విత్ హిస్ వైఫ్స్ అగ్రిమెంట్, భార్య ఒక అగ్రిమెంట్ తో ఉంచాడు. కానీ అక్కడ పేదలు ఏమన్నారు, భార్యను ఒక మాట ఏమనలేదు. అగ్రిమెంట్ ఎదురు తీసుకున్నారు. భర్తలు భార్యను అడిగితే భార్య చెప్పింది, లేదు మొత్తం ఉంచుకుందాం అని చెప్పారు. ఇద్దరు ఒక ఆలోచనతో ఉంచుకున్నారు. కానీ అక్కడ పీటర్ నువ్వు సాతాన్ ఎందుకు కంట్రోల్ తీసుకున్నావు అని పీటర్ని అన్నారు, కానీ భార్యను ఎందుకు మాట విన్నావు అని అన్నారు. గమనించు, భార్య మాట నువ్వు ఎందుకు విన్నావు అని అనలేదు. నువ్వు సాతానికి ఎందుకు నువ్వు లోబడ్డావు, సాతానికి ఎందుకు నువ్వు మైండ్ సాతాను మాట విన్నావు అని అన్నారు. అంటే ఇక్కడ పేతురు మాట్లాడుతుంది దేవుడి ఉద్దేశం ఏంటంటే ఇట్ ఇస్ ఇండివిజువల్. పక్కన వాళ్ళు ఏం చెప్పారో, పక్కన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కాదు మనం చేయాల్సిన, దేవునికి మనం ఏం చేస్తున్నాం ఇండివిజువల్. అంటే ఇద్దరిలో డెసిషన్ తీసుకోవాల్సింది భర్తే. అక్కడ అడిగాడు, భార్యకి అడిగితే భార్య చెప్పినప్పుడు అది రాంగ్ అన్నప్పుడు తిను దేవుని కొరకు ఇవ్వాల్సింది తిను కాబట్టి తిను ఆలోచించుంటారు. భార్య మాట వినడం తప్పు కాదని అక్కడ పీటర్ అనలేదు, భార్య మాట ఎందుకు విన్నావు అని అక్కడ పీటర్ అనలేదు. నువ్వు సాతానికి ఎందుకు లోపడ్డావు అన్న. ఇప్పుడు ఆదాము తీసుకుంటే ఎగ్జాంపుల్, అక్కడ దేవుడు వచ్చి నువ్వు అపమాట ఎందుకు విన్నావు అని అనలేదు. అన్నారు ఇక్కడ మాట దేవుడు అనలేదు. అవమాట నువ్వు ఎందుకు విన్నావు, నీ భార్య మాట నువ్వు ఎందుకు విన్నావు అని అనలేదు. నువ్వు సాతానికి నేను చెప్పింది నువ్వు ఎందుకు చేయలేదు అని అన్నారు దేవుడు. అర్థమవుతుంది, నేను చెప్పింది నువ్వు ఎందుకు చేయలేదు అన్నారు. కానీ నువ్వు భార్య మాట నువ్వు ఎందుకు విన్నావు, అందుకే నీకు ఇలా జరిగిందని అనలేదు అక్కడ దేవుడు. ఇక్కడ కూడా అదే అంటున్నారు పేతురు. హోలీ స్పిరిట్ పేతురులోకి వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటంటే, అననీయాస్తో నువ్వు భార్య మాట నువ్వు ఎందుకు విన్నావు అని అనలేదు, భార్యను ఎక్కడ అనలేదు. నువ్వు సాతానికి ఎందుకు నువ్వు లోపడ్డావు, సాతానికి ఎందుకు నువ్వు బానిస అయిపోయావు, నువ్వు తప్పు ఎందుకు నీకు చేయాలనిపించింది అని అన్నారు. అర్థమవుతున్న పాయింట్ అది. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, మన చుట్టూ ఎంతమంది మనకి ఇన్ఫ్లుయెన్స్ చేసినా అది కాదు, వాళ్ళ మీద మనం తోసేస్తున్నాం చాలాసార్లు. అంటే దేవుడు ఆత్మను మనం తోసేస్తాం. నువ్వు చెప్పావు అందుకే నేను చేయాల్సి వచ్చింది, అందుకే నాకు ఇలా అయింది, నీ వల్ల నాకు ఇలా అయింది,
నువ్వు ఇచ్చిన ఆలోచన అయింది అది కాదు. ఆలోచన ఇస్తారు చాలా మంది, కన్సెంట్ తీసుకోవడం అది మన రెస్పాన్సిబిలిటీ. కానీ అది మన దేవుడు మనం చేసిన పని కాబట్టి దేవునికి అది ఇష్టమా కాదా, దేవుని దృష్టిలో మనం కరెక్ట్ చేస్తున్నాం లేదన్నది అది పాయింట్ మనం ఆలోచించాలి ఏదైనా సరే లైఫ్ లో డెసిషన్. సో భర్త చెప్పొచ్చు, భార్య చెప్పొచ్చు, అడగొచ్చు, ఆ డెసిషన్ తీసుకోవచ్చు, ఆ కన్సెంట్ తీసుకోవచ్చు. కానీ దేవునికి అది కరెక్టా కాదా అనేది అక్కడ పాయింట్. అక్కడ అననీయాస్ చేసిన తప్పేంటి, ఎందుకంత కోపం వచ్చింది దేవునికి పీటర్కి? అననీయాస్ చేసిన తప్పేంటి? కాదు, అక్కడ ఎందుకు దాచుకున్నామని అక్కడ అనలేదు దేవుడు పీటర్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అక్కడ తెలుసుకోవాల్సింది సాతానికి ఎందుకు పోగొట్టావు. అడిగావు బాగానే ఉంది, నీ భార్య మాట ఉన్నా బాగానే ఉంది, మూడు ఎందుకు తప్పు చేశావు? ఏంటో తప్పు చూద్దాం. అక్కడ అననీయాస్ చేసిన తప్పు ఏంటంటే దాచుకోవడం కాదు అక్కడ తప్పు మేజర్ గా. చదవండి మరోజు. అప్పుడు పేతురు అననయ్య, నీ భూమిలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? దాచుకున్నావు బాగానే ఉంది, దాచుకొని ఏం చేసావు? పరిశుద్ధాత్మని మోసపుచ్చావు అని అంటున్నారు. అంటూ చూడండి, సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొక్క ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించుకొని కొన్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితవని వారితో చెప్పాను. అక్కడ తప్పేంటండి? అననీయాస్ చేసిన తప్పేంటంటే అబద్ధం ఆడాడు, అంతేగాని దాచుకోవడం కాదు. అక్కడ ఎక్కడ దాచుకున్నావు కాబట్టి నువ్వు ఎందుకు అలా చేసావు అన్నారు. నువ్వు దేవుని దగ్గర ఎందుకు అబద్ధం ఆడావు? అంత ఇదేనా అంటే అంత ఇదేనా, అది అబద్ధం. అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు, అది నువ్వు చేసింది. అందరూ ఎంత ఇచ్చారని అక్కడ మెన్షన్ చేయగలరు, వాళ్ళ కొంత దాచుకునేవచ్చు. అంత ఇది కాదు, కొంత ఉంచుకొని కొంత ఇచ్చారని చెప్పుకోవచ్చు. అబద్ధం ఆడటం దేవుని దృష్టికి తప్పు. అబద్ధం అంటే డబ్బు వచ్చే విషయంలో కూడా అబద్ధం కనిపిస్తుంది. సో మిగతా అబద్ధాలు మన దేవుని దృష్టిలో ఏమవుతుందో మనకు మనం పరీక్షించుకోవాలి. దేవుని దృష్టిలో అబద్ధం ఆడడం తప్పు. అబద్ధం ఆడితే మనుషులు కాదు అబద్ధం ఆడేది. ఎవరికి అబద్ధం ఆడుతున్నా దేవునికి. యూ హ్యావ్ నాట్ లైక్ టు మీ. మనుషుల గురించి నువ్వు అబద్ధం ఆడలేదు. యూ హ్యావ్ లైక్ టు గాడ్. దేవునికి నువ్వు అబద్ధం ఆడవు. అది అక్కడ చేసిన తప్పు మేజర్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్ నాకు కనిపిస్తున్నాయి అక్కడ మేజర్ గా. ఫస్ట్ థింగ్ ఏంటి? ఫస్ట్ థింగ్ వాళ్ళు మనస్ఫూర్తిగా ఇవ్వాలనుకోరు. అందరికీ బ్లెస్సింగ్స్ వచ్చాయి, అందరికీ మంచి పేరు ఉంది, అందరికి రికగ్నిషన్ ఉంది, అందరికి గుర్తింపు వచ్చింది, అలాగే మాకు కూడా గుర్తింపు రావాలని దేవునికి ఇవ్వడం చేస్తున్న ఫస్ట్ మిస్టేక్. మనం కూడా ఇప్పుడు చాలా మంది అదే విధంగా చేస్తారు. గుర్తింపు గురించి మంచి పనులు చేస్తుంటారు, గుర్తింపు గురించి ఏదో చర్చిలో దానాలు చేస్తుంటారు, చర్చిలో గిఫ్ట్లు ఇస్తుంటారు, లేదంటే 100 మందికి భోజనం పెడతారు, డోరేసి 100 మందికి భోజనం పెడతారు, లేదంటే రకరకాల మంచి పనులు చేస్తుంటారు. దేని కొరకు? గుర్తింపు కొరకు. అది దేవుని దృష్టికి అంగీకారం కాదు. బ్లెస్సింగ్స్ రావు. వాళ్ళకి బ్లెస్సింగ్స్ వచ్చాయంటే మనసులో ఉంటుంది, లేదు ఆలోచన, గుర్తింపు అనేది లేదు ఆలోచన. చేశారు కాబట్టి రిచ్ బ్లెస్సింగ్స్ వచ్చాయంట దేవుని దగ్గర నుంచి. వాళ్ళు ఇచ్చిన తర్వాత సంతోషించారు, ఆనందం జరిగింది, బ్లెస్సింగ్స్ జరిగింది, అందరూ హ్యాపీగా ఉన్నారు, బాగున్నారు. కారణం మనస్ఫూర్తిగా ఇచ్చారు. వీళ్ళిద్దరికి ఏమైంది? ఆ సంతోషం లేదు, ఆనందం లేదు, ఆ బ్లెస్సింగ్స్ లేదు, ఏం లేదు. ఎవరికి? అననీయాస్ సభ్యులే. కారణం ఏంటి? వాళ్ళ ఉద్దేశం వేరు, చేసింది వేరు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇవ్వాలి, మంచి పేరు రావాలి, మంచి గుర్తింపు రావాలి, సంఘంలో మంచిది రావాలి, అందరు రావాలని చేశారు. కానీ లోపల ఉద్దేశం ఏంటి? మనస్ఫూర్తిగా చేయలేదు, హృదయపూర్వకంగా చేయలేదు, మోసం చేశారు, అబద్ధమాట. సో అది ఫస్ట్ మిస్టేక్ చేసింది. సెకండ్ మిస్టేక్, మనం వేరే వాళ్ళు చెప్పారు కదా అని మనం చేసిన తప్పులు, జరిగిన తప్పులు వేరే వాళ్ళని తోషిస్తుంటాం. అక్కడేమి భార్య కన్సెంట్తో అని అక్కడ పీటర్ మాట్లాడలేదు. సో సింపుల్ గా వస్తే నేనేం లేదు, నాకు పూర్తిగా వాళ్ళు మా భార్య చెప్పింది కాబట్టి ఇచ్చానని, నా తప్పేం లేదని వచ్చారు. అందుకే భార్య అగ్రిమెంట్ తో ఇచ్చాడు. బట్ విత్ దిస్ వైఫ్ అగ్రిమెంట్ చాలా క్లియర్ గా ఉంది. 3వ వచనం చదవండి, ఎలా ఉంది చూద్దాం. 2వ వచనం భార్య ఎరుకని వాడు దాన్ని, అంటే
అర్థం ఇక్కడ ఇంగ్లీష్ లో బట్ అంటే ఇవ్వాలని ఉంది పూర్తిగా, బట్ విత్ హిజ్ వైఫ్స్ అగ్రిమెంట్ హీ కెప్ట్ పార్ట్ ఆఫ్ మనీ. ఇవ్వాలని ఉంది కానీ భార్య మాట చొప్పున కొంత ఉంచాడు అని ఉంది. మనకు ఇవ్వాలని ఉంది, మనసులో మన ఉందో తెలియదు, తోసాడు, భార్య చెప్పింది కాబట్టి నేను ఇవ్వట్లేదు ఉంచుతున్నాను. అంటే మనం తప్పు చేస్తే ఒకరిని చేస్తే తప్పు అంటారు, ఇంకోటి కూడా ఏకీభవించడం అనుకోండి, ఇద్దరు కూడా అది ఆలోచన తప్పు ఏం లేదనుకొని చేసిస్తారు. కరెక్టే కదా పాయింట్. అరే అది అక్కడ తీయడం తప్పు, అది మనకు తెలుసు, అరే తీద్దామా అని అడుగుతారు ఫ్రెండ్, పర్లేదు అదేం ప్రాబ్లం అని తీసేస్తారు, తప్పు కాదు. అదే అన్నాడు అనుకో, లేదు చేయడం తప్పు అలా కాదంటే వాడేస్తారు, నేను దొరికిపోతున్నా తప్పు, ఒకటి ఎవరు ఏకీభవించట్లేదు నాతో. అందుకని మనవాడికి ఇవ్వడం ఉందో లేదో తెలియదు, ఇవ్వడం లేదేమో మనసులో, ఒకటి చేస్తే తప్పు అయిపోతుందని తెలుసు మనసుకి. కానీ భార్యని అడిగితే భార్య కూడా భర్త ఏమంటారు, సరే చేద్దాం అంటే ఆ భార్య అగ్రిమెంట్తో నేను చేశాను అని అక్కడ రాసింది. సో అక్కడ రెండో మిస్టేక్ ఏంటంటే ఇంకొకరి మీద తోసేయడం మనం ఆపుకోవాలి. మనం చేసిన తప్పులకు మన రెస్పాన్సిబిలిటీ, ఎవరు కాదు. నీ వల్ల నేను అయ్యాను, నీ వల్ల నేను చేశాను, నువ్వు చెప్పడం వల్ల చేశాను, నీ వల్ల నేను మోసపోయాను, నీ వల్ల నేను నష్టపోయాను, నీ వల్ల నాకు ఈ నష్టం కలిగింది అనడం లేదు. ఎవరి రెస్పాన్సిబిలిటీ వారిదే. అది దేవునికి నువ్వు ఎలా చేస్తున్నావు అనే ఆలోచన. డెసిషన్ అంటే టేకింగ్ ఈజ్ అవర్స్. అడగవచ్చు, భార్యని అడగవచ్చు, భర్తని అడగవచ్చు, తప్పలేదు. కానీ అది దేవునికి చెప్పిందా కాదా, దేవునికి కావాల్సింది అదైనా, దేవునికి కావాల్సింది ఆ విధంగానైనా మనం ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాలి అనేది అక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఇక్కడ అననీయ బ్రదర్ యాడమ్ మనీ కూడా అదే డెసిషన్. దేవుడు ఎవరికి చెప్పారు? ఇద్దరికి కలిపి చెప్పారు. దేవుడు ఆదాము నుంచి కూడా చెప్పారు, ఇది తిను లేదు. ఎవరికి చెప్పారు? ఆదాముకే చెప్పారు. ఆదాము ఎవరి మాట వినాలి? దేవుడి మాట వినాలి. కానీ భార్యని మాట విన్నాడు. ఆ తప్పు ఎవరిది? భార్యదా? దేవుడు చెప్పింది నా మాట అన్నారు. తిన తప్పు, దేవుడి మాట అనుకున్నాడు, భార్య మాట తీసుకో, ఒపీనియన్ తీసుకో. కానీ అల్టిమేట్ గా చేయాల్సింది ఏంటి? దేవుడు కావాల్సింది దేవుడు చెప్పించేయాలి. అది గుర్తుపెట్టుకోండి. అందుకని చాలా మంది మనకి ఏం చేస్తుంటారు, ఒపీనియన్స్ ఇస్తుంటారు. ఎవరని నువ్వు వెళ్ళండి, రోడ్డు ఒంట్లో పోకపోతే నా దగ్గరకు వచ్చి పేషెంట్ పోవడం చెప్తారు. మా ఇంటి పక్కన ఎలాగన్నారంటే, మా ఆఫీస్లో ఎలాగన్నారండి, వీళ్ళు ఎలాగన్నారండి, నాకేదో వచ్చిందన్నారండి, నాకు ఇది జాబ్ వచ్చిందని ఒపీనియన్స్ చెప్తారు. కానీ నువ్వు ఎవరి మాట వినాలి? ఆ మాట వినాలి. నువ్వు అయిన్ని పక్కన పెట్టండి. నేను చెప్పింది నువ్వు చేయాలి, నా మాట వినాలి. కానీ ఒపీనియన్స్ ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉంటారు అన్ని చోట్ల. అది ఇంట్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. సో ఒపీనియన్స్ చెప్పి మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోకూడదు. అక్కడే జరిగింది. ఎవరో చెప్పిన మాట విని దేవుడి మాట పక్కన పెట్టాడు. ఆదాము భార్య మాట, భార్య తప్ప ఇంకా లేరు, ఆ మాట విన్నాడు, దేవుడి మాట పక్కన పెట్టాడు. ఇక్కడ కావాల్సింది దేవునికి, నా మాట నువ్వు ఎందుకు వినలేదు, నా మాటకి ఎందుకు లోపడలేదు అన్నారు. అంతేగాని నువ్వు భార్య మాట నువ్వు ఎందుకు విన్నావు అన్నది. ఆ భార్యను అసలు మెన్షనే చేయట్లేదు దేవుడు. నా మాట నువ్వు ఎందుకు వినలేదు, డోర్ దగ్గరికి నా మాట ఎందుకు వినలేదు అని అన్నారు. అంతే. ఇక్కడ కూడా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఇంట్లో అవనివ్వండి, కుటుంబం అవనివ్వండి, ఫ్రెండ్స్ అవనివ్వండి, ఏదైనా ఎవరి రక్షణ వాళ్ళది, ఎవరి రిలేషన్షిప్ వాళ్ళ దేవుళ్ళు. నువ్వు చెప్పావు కదా నేను ప్రార్థన చేయడం కరెక్ట్ కాదు, నువ్వు నమ్మన్నావు కదా నేను చర్చకు రావడం కరెక్ట్ కాదు. నువ్వు చర్చకు రావాలంటే మనస్ఫూర్తిగా రావాలి, ఆ దేవుని చూసి సంతోషిస్తే ఆ బ్లెస్సింగ్స్ వస్తాయి. ఇంకోటి వస్తే పిలిస్తే ఇవ్వడం రావడం అది బ్లెస్సింగ్స్ రావు. అలాగే దేవుడికి ఏమి ఇవ్వాలనుకుంటే మనస్ఫూర్తిగా నువ్వు ఇవ్వాలి. ఇంట్లో చెప్పారు కదా అని దేవుని చందా వేయడం కాదు, ఇంట్లో చెప్పారు కదా అని ఇవ్వడం కాదు. నీ మనస్ఫూర్తిగా ఇవ్వడం దేవునికి, అది సంతోషం. దేవుడు అప్పుడు రిచ్ బ్లెస్సింగ్స్ వస్తాయని దేవుడు చెప్తున్నారు. అది అననీయ సఫీరా ఎగ్జాంపుల్. సో రెండోది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ మనం దానికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. దేవునికి మనం ఇచ్చాం మాట, దేవునికి ఏం చెప్పారనే దాని మీద మనం చేయాలి. అది మూడోది ఏంటంటే, అదే ఇచ్చింది కొంత దాచుకున్నాడు, అది చెప్పకుండా ఏం చేశాడు, మొత్తం అంతా ఇదే అన్నా. అబద్ధం ఎవరికి చెప్పాడు? పీటర్ చెప్పాడు. కానీ అక్కడ పీటర్ ఏమంటున్నారు, నువ్వు అబద్ధం చెప్పింది నాకు కాదు, నువ్వు దేవుని మోసం చేస్తావు అబద్ధం చెప్పుకుంటూ అని. అక్కడ మూడోది మనం తెలుసుకోవాల్సింది అంటే, అబద్ధం మనుషులకి మనం చేసేవాళ్ళని తెలియకపోవచ్చు. ఇప్పుడు దాచుకునేది ఎవరికి తెలుసు? అక్కడ పీటర్ కంటే పీటర్ ఎవరు? దేని ద్వారా చెప్పారు? హోలీ స్పిరిట్ ద్వారా చెప్పారు, పరిశుద్ధాత్మ ద్వారా పీటర్ చెప్పారు. ఎవరికి తెలుసు? మనుషులు తెలియదు.
అన్నీ చెప్పిన తప్ప ఇంకెవరు తెలియదు అనుకుని దాచుకున్నారని అందరూ అనుకుంటారు పూర్తిగా వచ్చింది అనుకుంటారు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. కానీ బయటకు తెలుసు, అక్కడ హోలీ స్పిరిట్ తెలుసు. సో మనం ఏది దాచుకోవాలంటే నాకు దాచుకోలేము అనుకుంటాం. నాకు తెలియదు కదా మనం చేసింది, నీకు తెలియదు కదా మనకు తెలుసు మనకు చేసింది. నేను చేసింది ఎవరికి తెలియదు అనుకుంటున్నాను. హోలీ స్పిరిట్ తెలుసు. ఆయన ఎవరో ద్వారా మాట్లాడతారు, ఎవరో ద్వారా ఏదో చెప్తారు చేస్తారు. దానికి మనం సమాధానం చెప్పుకోగలగాలి టైం వచ్చినప్పుడు. కానీ మనుషులకు తెలియకపోవచ్చు మనం చేసిందని, పరిశుద్ధాత్మ తెలుసు. మన మనుషుల దగ్గర అబద్ధం ఆడితే వాళ్ళు నమ్మేయచ్చు, కానీ దేవుని దగ్గర అబద్ధం ఆడలేము. అదే మాట్లాడుతున్నారు, మనుషులు కాదు అబద్ధం చెప్పింది, దేవుని చెప్పాలి. నేను చెప్తే నమ్మేస్తాను కానీ దేవుడు చెప్తే నమ్మరు కదా, తెలుసు కదా మనం ఏం చేస్తున్నాం. సో దేవుడు చూసేది ఏంటి, మన పై ప్రవర్తన. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, మనస్ఫూర్తిగా అంతా ఇచ్చేసాను అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. లోపల ఏం దాచారు, కొంత దాచుకున్నారు, దాన్ని బయటకు అబద్ధం ఆడారు. సో దేవుడు కనిపెట్టేది, దేవుడు చూసేది ఏంటి, బయట మనం చేసే డ్రామా నాటకం కాదు, కానీ లోపల మనం ఏం చేస్తున్నామో దేవుడు చూస్తారు. దాన్ని బట్టి దేవుడు మనకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అవుతాన్ని డిసైడ్ చేస్తారు. అంతేగాని బయట మనం చూసేది చూపించే ప్రవర్తన అయితే ఇట్టి పరిస్థితులు కాదు, అదంతా అబద్ధం, అదంతా ఫేక్ అని మనం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. ఈరోజు మనుషులు కానీ ఎవరైనా సరే బయట చూపించేది అంతా కూడా ఏంటది, అది నిజం కాదు అనే విషయం సత్యం మనం తెలుసుకోవాలి. ఆ టైంలో ఎలా ఉంటే ఈ టైంలో ఇంకా ఎక్కువ నాలెడ్జ్ పెరిగిపోయింది, ఇంకా ఎక్కువ ఇదైపోయింది. సో మనుషులు ఎవరిని బయట చూసి నమ్మడానికి లేదు, మనసు చూసే జ్ఞానం మనకు లేదు. అది దేవుని దగ్గర ఉంది, అది దేవుడు ఇవ్వాలి. దేవుని జ్ఞానంతోనే హోలీ స్పిరిట్ తోనే మనం చూడగలం తప్ప మామూలు ఏ స్పిరిట్ తోని మనం చూడలేము మనుషుల మనసుని. అందుకనే ఈ సామెతలు ఎన్ని దాంట్లో ఉంటుంది, ఆ జ్ఞానం పొందుకునే సొలొమోను రాసిన సామెతలు ఆ జ్ఞానం ఉంటుంది. ఏం జ్ఞానం, మనుషులు ఒక మనసుని తెలుసుకునే జ్ఞానం అనమాట అది సామెతలు అంటే. వాడి ప్రవర్తన బట్టి, వాడి మాటలు బట్టి ఆ మనసులో ఏమో తెలుసుకోవడానికి మనకు జ్ఞానం అక్కడి నుంచి వస్తుంది, ప్రవర్తన అయితే వస్తుంది. బైబిల్లో అన్నీ ఉంది. సో బయట ప్రవర్తన బట్టి మనం మోసపోకూడదు. అంతరంగం దేవుడు చూస్తాడు, అంతరంగాన్ని మనం చూడాలి. బయట ప్రవర్తన చూసి ఏది ప్రపంచంలో మోసపోకూడదు, ఎవరిని చూసి మోసపోకూడదు, ఎవరి మాటలు విని మనం నమ్మకూడదు అనేది ఒక సత్యం నేర్చుకోవాలి ఈరోజు చరిత్రలో. సో అక్కడ కంటిన్యూషన్ ఏమంటారు అక్కడ 5th verse. ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడవగా విన్న వారందరికీ ముదురు భయము కలిగిన. అందరికీ భయం వేస్తుంది, ఇదేంటి ఇలా అయిపోయాడు, ఇలా పడిపోయాడు. తర్వాత అప్పుడు పరశురాముడు నుంచి వాని పంటతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టింది. ఇంచుమించు 3 గంటల సేపటికి 3 hours తర్వాత వచ్చారు బయట. వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చాడు. ఏం జరిగిందో ఏమి తెలియదు, చక్కగా లోపలికి వచ్చాడు భార్య. అప్పుడు పేతురు ఆ భూమిని ఇంతకే అమ్మిద్దరా. మీరు చూడండి, అడిగిన క్వశ్చన్ ఏంటి అక్కడ, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మిద్దరా అంటే ఎంత ఇచ్చావు, ఎంత వచ్చిందని అడగట్లేదు అక్కడ, ఎంత దాచుకున్నావు అని కాదు అక్కడ పాయింట్. అక్కడ వాళ్ళు ఇచ్చింది దేనికి ఇచ్చారు, ఇచ్చారు మంచిది ఎంతో కొంత. ఏమని చెప్పి ఇచ్చారు, పూర్తిగా వచ్చింది ఇదే అని ఇచ్చారు. కానీ అక్కడ అబద్ధం. చూడండి చదవండి అక్కడ సేమ్. అప్పుడు పేతురు ఆ భూమిని ఇంతకే అమ్మిద్దరా నాతో చెప్పమని ఆమెను అడిగాను. అంతేకామె అవును ఇంతకే అని చెప్పాను. చూడండి అక్కడ మేజర్ మిస్టేక్ అక్కడ కనిపిస్తుంది. అంటే ఇంతకే అమ్మారంటే అవును ఇంతకే అమ్మామన్నారు, కానీ కాదు, అది నిజం కాదు. అది కొంత దాచుకున్నారు, అది తెలియదు అనుకున్నారు. ఆ చెప్పవచ్చు కొంత దాచుకొని ఇంకో మేము ఇస్తున్నాం అని అనుకోవచ్చు, అదేం తప్పు లేదు. అక్కడేం తప్పు మెన్షన్ చేయలేదు. నువ్వు ఎంత ఇవ్వాలి, అంత ఇవ్వాలి, ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి, పూర్తిగా ఇవ్వాలని ఎక్కడ లేదు. అక్కడ ఎంత మనస్పూర్వకంగా ఎంత ఇస్తే అంత ఇవ్వాలి. కానీ ఆ చేసిన పని ఏంటి, అంత ఇచ్చేసాం అనే భ్రమలో అందరినీ వచ్చి ఆ బ్లెస్సింగ్స్, ఆ రిచ్ బ్లెస్సింగ్స్ అందరూ మేము కూడా చేసాం, ఒక గుర్తింపు రావాలని చెప్పేసి వాళ్ళు చేసిన పని అదే. అక్కడ కూడా అబద్ధం ఆడుతుంది. మళ్ళీ అంతా ఇచ్చావా ఇదే అని పేతురు ఒకటే క్వశ్చన్, అంతా ఇదేనా అని అన్నారు. అవును అంతా ఇదే అన్నారు. అక్కడ అబద్ధం కనిపిస్తుంది ప్రాముఖ్యంగా. అక్కడ పేటర్కి దేవునికి, మనుషులు కాదు అబద్ధం, నువ్వు దేవునికి అబద్ధం ఆడుతున్నావు. సో మనస్ఫూర్తిగా ఓపెన్ గా చెప్పేస్తుంటే బాగుంది. అక్కడ ఏ తప్పు ఉంది, అక్కడ ఇద్దరిది కూడా హ్యాపీ ఉండేవారు, ఇచ్చినంత అందరు పంచుకునేవారు, వాళ్ళు కొంత మార్చుకున్నారు. ఇప్పుడు ఎన్ని భూములు ఎవరికి తెలియదు. వాళ్ళకున్న భూములు కొంత అమ్మాలని ఉంది. ఇది కూడా ముందు కూడా ఏం చేశారు, దే సోల్డ్ సమ్ ఫీల్డ్స్, అన్ని కాదు వాళ్ళు ఉన్నాయి. 4-5 భూములు ఉంటే 2 అమ్ముకున్నారు, 1 అమ్ముకున్నారు, మిగతా ఉంచుకున్నారు, మిగతా అమ్మేసి ఇచ్చారు. అంత అమ్మేసి ఇచ్చి మనకు లేదు, అలా చేసినది కూడా లేదు అక్కడ. సో వాళ్ళు చేసిన ఇది దేవుని దృష్టిలో అబద్ధం ఆడారు, అంత ఇదే అని చెప్పారు. ఆ తర్వాత ఏమైంది,
అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించితిరి? ఇదిగో ఈ పెనిమిటిని పాతి పెట్టిన వారు పాదములు వాకితేనే అన్నవి, వారు నిన్నులో మోసుకొని పోతారని ఆమెతో చెప్పారు. ఏమంటున్నారు? ప్రభు ఆత్మను శోధించటకు ఎందుకు ఏకీభవించారు అని మాట్లాడుతున్నారు. దేవుని ఆత్మను శోధించటకు మనం ఏకీభవించకూడదు. ఇంకొకరితో మనం చేసిన మిస్టేక్ మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. వేరే వాళ్ళని అడిగి వాళ్ళకేం తెలుసు, మనమే ఆలోచిస్తున్నాం, వాళ్ళ డెసిషన్ ఏదో వాళ్ళు చెప్తారు, మళ్ళీ తిరిగి ఇద్దరం కలిసి చేసామని అనేసి ఈ పనిష్మెంట్ వాళ్ళ మీద కూడా మోపేసి షేరింగ్ కూడా అడుగుతారు. పనిష్మెంట్ ఒకరినే కాదు, వాళ్ళు కూడా నాతో పాటు పనిష్మెంట్ తీసుకోవాలి అనే ఆలోచన. ఎందుకు ఏకీభవిస్తున్నావు దేవునితో అని అక్కడ దేవుని విషయంలో అని అక్కడ అడగడం జరుగుతుంది. సో దేవుని విషయంలో రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవాలి. ఇంకొకరు ఒపీనియన్స్ ఇస్తారు, తప్పు కాదు. ఒక ఫ్యామిలీ అన్నాక ఒక ఫ్రెండ్స్ అన్నాక ఒపీనియన్స్ ఇస్తారు, కానీ డెసిషన్ తీసుకోవాల్సిన అల్టిమేట్గా మనమే వాళ్ళ మీద తోసడానికి లేదు. వాళ్ళు చెప్పాలని నేను చేశాను అనడానికి లేదు, నీ వల్ల నష్టపోయిన అనడానికి లేదు, నీ వల్ల నేను కోల్పోయి, నీ వల్ల నేను లాస్లోకి వెళ్ళాను అనడానికి లేదు. ఎవరి డెసిషన్ వాళ్ళే తీసుకోవాలి. ఎవరు ఒపీనియన్, ఎవరు దేవునితో సంబంధం వాళ్ళే చూసుకోవాలి అనే దానికి అక్కడ ఎగ్జాంపుల్. అందుకని ఎందుకు ఏకీభవించారు అంటున్నారు. ఇద్దరిని సపరేట్ అయినప్పుడు స్వరం ఏమైంది, తను కూడా ప్రాణం విడిచిన తర్వాత అతని పాదముల యొక్క పడి ప్రాణం విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినట్టు చూసి ఆమెను మోసుకొని పోయి ఆమె పెరుగుటి యొక్క పాతి పెట్టింది. సంఘం అంతరికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగులు భయము కలిగింది. అందరికీ భయం వచ్చింది. సో దీంట్లో నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ చెప్పాను, పాయింట్స్ అన్ని కూడా. ఏదైనా మనస్ఫూర్తిగా పూర్ణ మనసుతో హృదయంతో చేయాలి. దేవుని చేసినప్పుడు నువ్వు ఎంత చేస్తున్నావు పాయింట్ కాదు. యేసుక్రీస్తు కూడా సామెత చెప్తారు, ఆస్తి అంతా ఇవ్వడం వేరు, ఒక పేద విధవలు వచ్చి ₹1 ఎంతో తనుకున్న దాంట్లో ఒకటి ఇచ్చింది. దేవుడు ఎవరిని ఎక్కువ లక్ష్య పెట్టారు? అది తక్కువ ఇచ్చింది, ఎందుకంటే మనస్ఫూర్తిగా ఇచ్చింది. మిగతా వాళ్ళు మనస్ఫూర్తిగా లేదు, ఇచ్చారు కానీ మనస్ఫూర్తిగా లేదు. దేవుడు చూసేది అదే. పైన మనం మాట్లాడేది, పైన మనం చేసేది, పైన మన ప్రవర్తన అంతా కూడా అది కరెక్ట్ కాదు, అది రాంగ్ అనే విషయం మనం తెలుసుకోవాలి. సో దేవుడికి మనం మనస్ఫూర్తిగా ఏమిస్తున్నాం అది మాత్రమే దేవుడు చూస్తారు, అది మాత్రమే దేవుడు లక్ష్య పెడతారు. ఇక్కడ అనే సభ్యుల ద్వారా అనేక పాఠాలు మనం నేర్చుకున్నాం. అలాగే ప్రార్థన చేసినప్పుడు కూడా, ఎవరైనా దానం చేసినప్పుడు కూడా అదే చేయాలని ఉంటుంది బైబిల్. ఒకసారి చూద్దాం చివరిగా మత్తయి రాసిన గ్రంథం 6వ అధ్యాయం. మత్తయి రాసిన గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. మనుషులకు కనబడాలని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి. మనుషులు కనబడుతుందని మనుషులు ఎదుట నీతి కార్యములు చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడండి. సో ఆ విధంగా చేస్తే ఫలము రాదు, బ్లెస్సింగ్స్ రాదు. ఏదైనా మంచి పని చేస్తే, ఏదైనా చేయాలనుకుంటే అది మనుషుల దృష్టికి పడాలని మాత్రం చేయకండి. దేవుని దృష్టికి వచ్చేలాగా చేయాలి. దేవుని దృష్టికి అంటే మనస్ఫూర్తిగా చేయాలి, మనసుతో చేయాలి. మనుషులకు పడేలాగా డ్రామాలు చేస్తే అది దేవునికి అంగీకారం కాదు, బ్లెస్సింగ్స్ రాదు అని అక్కడ బైబిల్లో ఉంది. తర్వాత 2వ వచనం, ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయవలన నీవంతా గోరు వదిలిపోవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏదైనా దానం చేసినప్పుడు బోరలో వదలదు అంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవద్దు అని చెప్తున్నారు. అక్కడ చాలా మంది ఏం చేస్తారు, దానాలు చేసిన ఫోటోలు చేసి పెడుతుంటారు. అలా చేయకూడదు బైబిల్ ప్రకారం. యూ షుడ్ నాట్ డూ. ఏదో కంట్రీ చూసాను మొన్న, ఏదో పోస్ట్ చూసాను, కంట్రీలో పేదవాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే కవర్లో పెట్టేసి ఒక వీధి ఉంటుందంట, ఆ వీధికి అన్ని హుక్స్ ఉంటాయి. ఇవ్వాలనుకుంటే ఏం చేస్తారు, కవర్లో పెట్టేసి ఆ హుక్ తగిలిచ్చేస్తారు. అక్కడ పేరు ఊరు ఉండదు, ఎవరికి కావాల్సినట్టు తీసుకుని వెళ్తారు. పేదలు అంటే ఎవరు ఇచ్చారో తెలియదు, ఎప్పుడు ఇచ్చారో తెలియదు, కవర్లో ఉంటుంది, నీకు కావాల్సింది చూసుకుని తీసుకెళ్ళడం పేదవాళ్ళందరూ కూడా, అడుక్కున్నందరూ. కానీ ఇచ్చినందుకు ఫోటోలు కానీ ఎవరు ఇచ్చారో ఐడెంటిటీ కానీ అక్కడ ఉండదు. బైబిల్లో కూడా ఏదైనా చేసినప్పుడు మనుషులు తెలియకూడదు అంట, ప్రవర్తన తెలిసేలా ఉండకూడదు, తెలియకుండా చేయాలి, ఎందుకంటే చూస్తున్న దేవుడు కాబట్టి అని అంట. అలాగే ప్రార్థన చేసినప్పుడు కూడా ఎలా ప్రార్థన చేయాలంటే అందరికీ తెలిసేలా ప్రార్థన చేయకూడదు. ఫాస్టింగ్ చేసినప్పుడు కూడా అందరికీ తెలిసేలా ఫాస్టింగ్ చేయకూడదు.
ఫాస్టింగ్ చేస్తే నీరసంగా కనిపించి ఇంటిలో ఉన్న నీరసంగా ఫాస్టింగ్ చేస్తున్నాను ఒక రోజు, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి తెలియకూడదు అంట ఫాస్టింగ్ చేస్తున్నట్టు. యాక్టివ్ ఉండాలి, బలం లేకపోయినా యాక్టివ్ ఉండాలి. అంటే డౌట్ రాకూడదు ఫాస్టింగ్ చేస్తున్నాం, దేవుడు మాత్రమే తెలియాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా అందరికీ తెలిసేలాగా, అందరూ ఉన్నప్పుడు గట్టిగా ప్రార్థన చేయడం, తెలిసేలాగా ప్రార్థన చేయకూడదు. అలాగే ఎవరిని దానం చేసినప్పుడు కూడా తెలిసేలా చేయకూడదు. వీళ్ళు కూడా అననీయ సప్ఫీరాస్ కూడా వాళ్ళ రికగ్నిషన్ గురించి, గుర్తింపు గురించి చేశారు, కానీ దేవుని కొరకు పూర్తి మనసుతో హృదయంతో చేయలేదు అనే దానికి ఇక్కడ దేవుడు కూడా యేసుక్రీస్తు కూడా చెప్పిన మాట. సో ఈరోజు మనం చదివినంత కూడా మనం జ్ఞాపకం ఉంచుకొని గుర్తుంచుకొని అటువంటి ఆలోచన మనలో ఉంటే తీసేసుకొని మనం దేవుళ్ళు ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. ఈ వాక్యం దేవుడు దీవించిన కాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు వాక్యం ద్వారా మనం నడిపించారు తండ్రి, వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యాన్ని మేము అనుసరించి తండ్రి ప్రతి విషయంలో, ప్రతిరోజు, ప్రతి పనిలో మేము జ్ఞాపకం ఉంచుకొని ముందు నడవడానికి మీ కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. సంతోషం సమాధానంతో ఇంటికి వెళ్ళడానికి మీ కృపను చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన నిర్వహించినాం తండ్రి. ఆమేన్. పాట పాడుకుంటూ దేవుడు మన పాటలు సమర్పించు. నిన్ను కీర్తింతును రాగమాలతో, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును రాగమాలతో, నిన్ను ధ్యానింతును పాట పాడతాడా వచ్చేవారు? సరే సరే, కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే కానుకలు వేశారో ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. వారి కుటుంబాన్ని దీవించండి, బలపరచండి. కానుకలు కూడా మీరు బ్లెస్ చేయండి. వేసిన కానుకలు మీ కూడా వాడబడటానికి మీరు బ్లెస్ చేసి మీరు చూపించమని అసలు మిగతా కార్యక్రమం మీరే మహిమగంతా మీరు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన నిర్వహించున్నాం తండ్రి. ఆమేన్. వచ్చే ఆదివారం మరి అలాగే మార్నింగ్ 8 గమనించి రావాల్సిందిగా మనం చేసుకున్నాం. చివరి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకున్నాం. నిల్చుంటే చివరి ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవ, స్తోత్రం దేవ, స్తోత్రం దేవ, స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. సమయంలో సంఘం కొరకు, సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. 10 గంటల వరకు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దాన్ని దీవించండి, బలపరచండి, ఆరోగ్యం దయచేయండి తండ్రి. ప్రతి విషయంలో, ప్రతి పనిలో, ప్రతి ఆలోచన మీరే ఉండండి. మన సువాచన మీరు తోడుగా ఉండండి, సహాయం దయచేయండి. అనేక మంది విని రక్షింపబడి సంతోషించేలాగా, ఆనందించేలాగా సహాయం దయచేయండి.
ప్రసాదాన్ని ప్రార్థన చేస్తున్నాం, జ్యోతిని ప్రార్థన చేస్తున్నాం, పిల్లలను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని మీ చేతిలో పెడుతున్నాం, సహాయం దయచేయండి. ప్రసాద్ చేస్తున్న జాబ్ బ్లెస్ చేయండి, ఎంత వస్తుండగా సహాయం దయచేయండి. చేస్తున్న పరీక్షలు బ్లెస్ చేయండి. ఇంట్లో పిల్లలు కూడా తండ్రి మంచిగా చదువుకొని మంచి జ్ఞానం శక్తిని కొంతకొని ఆరోగ్యం బ్లెస్ చేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన ప్రార్థన చేస్తున్నాం, కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం, తోడు నుండి సహాయం దయచేయండి. ప్రకాశం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తను కూడా చేసిన ప్రతి పని ప్రొఫెషనల్ స్పిరిచువల్ గా మీరు బ్లెస్ చేసి ఇంకా బలపరచండి. అనేక మంది బ్లెస్సింగ్ గా మీరు వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. బంధువులందరినీ ప్రార్థన చేస్తున్నాం, పేరు పేరు చెప్పండి, తోడు నుండి సహాయం దయచేయండి. నన్ను పాలన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్వేదాన్ని ప్రార్థన చేస్తున్నాం, మీరు కూడా దీవించండి, బ్లెస్ చేయండి, ఆరోగ్యం దయచేయండి. ప్రతి ఆలోచనలో ప్రతి తోడు ఉన్నాడు తండ్రి. అలాగే తండ్రి చూస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, హస్బెండ్ ప్రార్థన చేస్తున్నాం, మీరు కూడా దీవించి తోడు నుండి బ్లెస్ చేయమని అడుగుతున్నాం తండ్రి. నామాన్ని ప్రార్థన చేస్తున్నాం, నామాన్ని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి. ప్రతి చోట ప్రతి విషయంలో మీరు తోడు ఉండండి, నడిపించండి, ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. బంధువులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే ఉన్న తండ్రి, మీరే నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఫ్యామిలీని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబాలందరినీ దీవించండి, బలపరచండి, సహాయం దయచేయండి, నడిపించండి తండ్రి మార్గంలో. మనీని బట్టి ప్రార్థన చేస్తున్నాం, మన పిల్లల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం, మనిషిని బట్టి అభివృద్ధి బట్టి కుటుంబాన్ని దీవించి బలపరచండి. చేస్తున్న ప్రతి పని బ్లెస్ చేయండి, ఎవరితో వస్తుందో సహాయం దయచేయండి. ప్రతి ఆలోచన ఎవరితో మీకు తెలుసు, మీరే మార్గం చూపించి మీరే నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఆ చేతిని కూడా స్వస్థపరచాలి కంప్లీట్ గా మీ కొరకు వాడుకోవడానికి, అతను కూడా టెస్ట్ మనీ నిలబెట్టుకోమని అడుగుతున్నాం తండ్రి. అలానే రిలేటివ్స్ అందరూ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా మధ్యన జబ్బులు కూడా ఇంటిని బట్టి క్షేమంగా తీసుకున్నందుకు మనం చెల్లించుకుంటున్నాం. అందరూ కుటుంబం అందరితో మీరే ఉండండి, ప్రతి ఒక్కరితో మీరు బ్లెస్ చేయండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నేబర్స్ కూడా ప్రార్థన చేస్తున్నాం, ప్రతి ఒక్కరితో మీరు ఉండండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి సహాయం దయచేయండి, బలపరచండి. అలాగే బిల్డింగ్ చుట్టూ మీరు ఎక్కడ చూడండి భద్రపరచండి తండ్రి. సంఘాన్ని దీవించండి, మీరు నడిపించండి, మీరు అధ్యక్ష వహించండి, మీరే మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి మాతో. అలా నామల గురించి ప్రార్థన చేస్తున్నాం, కంప్లీట్ సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, ఆ బలహీనతను తీసివేయండి, ఆ కారణం తీసివేసి ఆరోగ్యం దయచేయండి. ప్రతి చోట ప్రతి విషయంలో మీరే తోడు నడిపించి మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాం. తమ్ముడు గురించి ప్రార్థన చేస్తున్నాం, జ్ఞానం శక్తిని దయచేయండి, మార్గం చూపించండి, మీ చుట్టూ ప్రకారం నడిపించమని అడుగుతున్నాం తండ్రి. నా గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి బంధం గురించి విడిపించి ఇంకా జ్ఞానం శక్తిని దయచేసి ఇంకా బలంగా వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. నాకు ఎక్కడైతే సంఘంలో ప్రార్థన జరుగుతుందో ప్రతి సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి సంఘ కాపరి గురించి ప్రార్థన చేస్తున్నాం, ప్రతి ఒక్క బిలీవర్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే ఉండండి, మీరే మాట్లాడండి, మీరే నడిపించండి, మీరే తోడు ఉండండి తండ్రి. అలానే తండ్రి ఫ్రెండ్ గురించి ప్రార్థన చేస్తున్నాం, హరే కృష్ణ గురించి తను కూడా స్వస్థపరచండి, పూర్తిగా నడిపించండి, టెస్ట్ మనీగా వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి ఎవరైతే తినలేని వారు, ఇల్లు లేని వారు, డబ్బు లేని వారు, ఆర్థిక సమస్యలు ఉన్నవారు, అనారోగ్య సమస్యలు ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి, ప్రతి ఒక్కరికి కావాల్సినది మీరు దయచేయండి. నూతన జీవితంలో ప్రారంభించటకు మీరే మార్గం చూపించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి దేశంలో రాష్ట్రంలో శాంతి సమాధానం ఉండేలా తండ్రి, ఎక్కడ యుద్ధాలు జరగకుండా తండ్రి మీరే శాంతి సమాధానం ఉండేలా ప్రతి ఒక్కరి మనసులో మంచి ఆలోచన దయచేసి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. మళ్ళీ మీ సన్నిధిలో మేము చేరేంత వరకు మీ రక్షణ కాపుదలు అందరికీ దయచేసి మీరే మహిమ ఘనత పొందుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన నిర్వహించున్నాం తండ్రి, ఆమేన్. మరణస్థలను క్షమించిన ప్రకారము బాధితులను క్షమించిన శోధన వాళ్ళకు మహిమయ నిరంతరం తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ తండ్రి సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు మనందరికీ తోడై నడిపించింది. ఆమేన్.
మాయా ప్రేమ వర్షాలు కుమ్మరించుము దేవా. ప్రయోజనం అప్లికేషన్ Right.